మన సంపంగి ఐఎస్ టెక్నాలజీస్ వాడి రకరకాల ఒక 9 టెక్నాలజీస్ వాడతాం మనం. ఈ 9 టెక్నాలజీస్ వాడి వ్యవసాయం అనేది మనం చేస్తున్నాము. ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఎవరు పంట పండించలే, మనమే తీసుకొచ్చాం. అంటే అసలు ఖర్జూరా అంటేనే మనకు తెలియదు నెంబర్ 1. అలాంటి ఖర్జూరాన్ని మనం తీసుకొచ్చాము. ఈ భూమి ఎవరు కూడా ఇక్కడ పంట పండించలేదు. ఇలాంటి పైన టాప్ సాయిల్స్ అంటే కొండ పైన కూడా మన పంట పండించి మంచి దిగుబడి తీస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనము దగ్గర ఒక 20 టన్నులు అంటే 20 టన్నుల పప్పులు మనం కల్టివేట్ చేస్తాం ఇక్కడ. సో అంటే మనం ఏంటి, మనం అనుకుంటే మనకున్న టెక్నాలజీని రైట్ వేలో వాడుకుంటే ఎలాంటి నేలపైన సరే వ్యవసాయం చేయొచ్చు అనేదే మా టార్గెట్. ఓకే, సో మీరు ఎప్పుడన్నా స్కూల్లో ఎప్పుడన్నా అగ్రికల్చర్ టూర్ చేయాలనుకుంటే మీరు రండి ఇక్కడికి, సంబంగిలోకి రండి. మీరంతా చూడండి, మీకు అంతా చాలా నాలెడ్జ్. బుక్ చదవడం వేరు, ప్రాక్టికల్గా చూడటం వేరు. ఇక్కడికి వచ్చినాక మీకు సాయిల్ లేకుండా ఎలా అగ్రికల్చర్ చేయాలనేది కూడా ఇక్కడ మనం పెట్టాము. సో కాబట్టి హైడ్రోపోనిక్ అగ్రికల్చర్ అంటాం, ఇది కానీ అది కానీ. సో దీన్ని ఏంటి అంటే అదో వర్టికల్ ఫార్మింగ్ది, అంటే తక్కువ భూమిలో ఎక్కువ మోతాదు తేవాలంటే లేయర్ ఫార్మింగ్ అంటాం మనము, వర్టికల్ ఫార్మింగ్. ఇది వచ్చేసి హైడ్రోపోనిక్, అంటే సాయిల్ లేకుండా వాటర్ని వాడుకొని ఎలా చేయాలన్నది హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటాం దీన్ని. అండ్ దీస్ అన్ని ప్లాంట్స్ మనం దీనివల్ల ఏంటి అంటే మనము నారు పోస్తారు ఐడియా ఉందా పొలాలలో, అలాంటిది లేకుండా ఇలాంటి డబ్బాలలో చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తీసుకోవచ్చు అన్నట్టు. అంటే డెత్ రేషియో తగ్గింది, అంటే చనిపోయే రేషియో ఉంటుంది కదా మొక్కలు. మనం విత్తనాలు వేసినాక నారు పోసినాక కొన్ని బతుకుతాయి, కొన్ని చనిపోతాయి. అలాంటివి లేకుండా ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ సక్సెస్ రేషియో తీయవచ్చు అన్నట్టు వీటి నుంచి. ఇవన్నీ కూడా ఆల్రెడీ సీడ్స్ పెట్టి చేసినాయి అన్నట్టు.